హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సువర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు కొంత కొత్త సువర్ణనైతే మీరు చూస్తారండి. ఏంటంటే ఈరోజంతా కూడా సండే వ్లాగ్ అండి. అస్సలు ఇల్లంతా బీభత్సంగా ఉంది, మీకు చూపిస్తాను పదండి. నేను నిన్న బయటికి వెళ్ళడం వల్ల ఇల్లంతా చాలా చాలా గలీజ్గా తయారైపోయింది. అంతా సర్దుకుంటూ మీతో ఒక టాపిక్ అనేది షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. ఒకవైపు నా వర్క్ అయిపోతూ ఉంటుంది, నేను చెప్పాల్సింది మీకు నేను చెప్తానమాట. సో ఈసారి నుంచి వీడియోస్లో నా వాయిస్ అనేది అంత నెమ్మదిగా అయితే ఉండదండి. నా ఒరిజినల్ వాయిస్ అయితే ఇదే, చాలా యాక్టివ్గానే ఉంటాను. కాకపోతే గమ్మున అంత దీనిగా మాట్లాడితే ఈవిడ ఎవర్రా బాబు ఇలా మాట్లాడుతుందని అనుకుంటారని చెప్పేసి నేను కొంచెం నెమ్మదిగా బిగ్ బాస్ షోలో మాస్క్ లాగా అలా నెమ్మదిగా మాట్లాడాను. సో ఒరిజినల్ అయితే ఇలాగా మాట్లాడేసుకుంటూ ఉందామన్నమాట. అందరూ కూడా, ఎందుకంటే నిన్న కూడా నాకు కొంతమంది సబ్స్క్రైబర్స్ కలిశారు, మీరు వాయిస్ అనేది చాలా చాలా లోగా వస్తుందండి, అంత నెమ్మదిగా మాట్లాడకండి, మీరు ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడండి అన్నారు. సో వంటగది తాలూకా భయానక దృశ్యం అన్నమాట ఇది. చికెన్ ఏది తగ్గినా ఇది ఇక్కడ మాత్రమే తగ్గం కదా, మనం చికెన్ ఫ్రై చేద్దామని అన్నీ చేశాను అనమాట. వీటికి తక్కువ లేదనమాట మనకి. సో వంటగది ఇవంతా కూడా ఇలా కలగా పులగంగా ఉంది. సో ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే ఏంటి కనుకండి అండి, నాతో పాటు పెళ్ళైన కొంతమంది నా ఫ్రెండ్స్ గురించి నేను ఈరోజు షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. మీకు థంబ్నెయిల్ చూస్తే కనుక అర్థమైపోయి ఉండొచ్చు. సో ఇక్కడ చూడండి, బట్టల సంత అనమాట. మాకు దగ్గర ఇంటి పేరు గల వాళ్ళు చనిపోవడం వల్ల మేము అసలు బట్టలు అనేవి కొనుక్కోలేదు. దానివల్ల ఏంటంటే చింకి బట్టలన్నీ వేసుకొని తిరుగుతున్నాం అనమాట. ఎప్పుడైతే అతని తాలూకు సంవత్సరీకం అయిపోయిందో అప్పటి నుంచి కొనుక్కున్నాం అనమాట. ఇవన్నీ నేరేడు పళ్ళు అండి. కిందనన్నీ పడిపోతున్నాయి కానీ ఎవ్వరు కూడా వాటిని తినట్లేదన్నమాట. ఎందుకంటే ఫ్రీగా వచ్చి వీటికి కూడా మనము ఇంపార్టెన్స్ ఇవ్వం కదా, అదే అనమాట ఇక్కడ జరుగుతుంది. ఇవన్నీ నేరేడు పళ్ళే, దారంతా నేరేడు పళ్ళు పడిపోయి ఉంటాయన్నమాట. మా వీధిలో ఇలా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు నేను వచ్చి టాపిక్ ఏంటంటేనండి, నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా వన్ బై వన్ అందరికీ కూడా ఇయర్ వైజ్గా అయిపోయాయన్నమాట. అయిపోతే అందులో నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ అనమాట, నాకు చాలా చాలా ఇష్టమైన ఫ్రెండ్, పేరు చెప్పకూడదు. ఆ ఫ్రెండ్ అంటే నాకు చాలా ఇష్టం. మేము ఇన్స్టిట్యూట్లో కలిసి చదువుకున్నాము. ఫస్ట్ నా మ్యారేజ్ అయిపోయింది, నా తర్వాత దాన్ని అయ్యిందనమాట. దాని మ్యారేజ్కి అయితే నేను వెళ్ళలేకపోయాను ప్రెగ్నెంట్ వల్ల. సో మా నాన్నగారు అటెండ్ అయ్యారనమాట. దానికి గుర్తు వస్తుందిలేండి ఈ వీడియో చూస్తే కనుక. ఎందుకంటే సో అప్పుడు ఏంటయింది, ఒకసారి నాకు సడన్గా ఫోన్ కాల్ వచ్చిందనమాట. నైట్ భోజనం చేస్తున్నాను, నాకు ఫోన్ కాల్ వచ్చిందనమాట. మా మామయ్య గారేమో ఫోన్ తెచ్చి ఇచ్చారు. నేను ప్రెగ్నెంట్ని కదా. అప్పుడు ల్యాండ్లైన్కి మామూలు కార్డ్లెస్ అని ఉండేవి కదా, అలాంటి ఫోన్స్ ఉండేవి కదా, ఆ టైం అనమాట. అప్పుడు ఆ కార్డ్లెస్ తెచ్చి ఇస్తే నేను మాట్లాడుతూ ఉండగా అది చెప్పింది దాని తాలూకా పర్సనల్స్ అన్నీ నాతో. పర్సనల్స్ అంటే పర్సనల్స్ కాదండి, మరీ పర్సనల్స్ అని మీరు ఇదైపోకండి. ఏంటంటే ఆ చేసుకున్నోడు ఎంత భయంకరమైన వ్యక్తో అనేది చెప్పిందనమాట. ఏమని, వాడు పెళ్లి చేసుకున్నంత వరకు బాగానే ఉన్నాడటండి. తర్వాత వాళ్ళ హనీమూన్ కోసమే అని చెప్పేసి ఫ్యామిలీ మొత్తం అందరికీ ట్రైన్ టికెట్లు బుక్ చేయమన్నాడటండి. అదేంటి హనీమూన్కి ఇద్దరే కదా వెళ్తారు అని చెప్పేసి అనేసి అంటే, కాదు నేను మా అమ్మని, మా చెల్లిని, మా తమ్ముడిని, మా నాన్నగారిని అందరినీ తీసుకొని రావాలి, నేను వాళ్ళు రాకపోతే నేను హనీమూన్కి రానన్నాడట. సో అయిపోయింది, ఇంకా హనీమూన్ వద్దు, గాడిద గుడ్డు వద్దు అని చెప్పేసి ఇంక వదిలేశారనమాట. వదిలేసిన తర్వాత ఏమో నెక్స్ట్ ఏంటి, ఆ ఇంటి తాలూకా దస్తావేజులన్నీ కూడా అతని పేరు మీద. దస్తావేజులు అంటే ఇంకేంటి, భయపడిపోకండి, ఇంటి మీద వాళ్ళ పేరు ఉంటుంది కదా, పేపర్స్, ఆ పేపర్స్ అన్నీ కూడా అతని పేరు మీదకి బదలాయించమని చెప్పాడంట. చెప్తే ఆ అమ్మాయి పేరున వాళ్ళు ఇచ్చేసారనమాట ఇల్లు ఇచ్చేస్తే ఈ మహానుభావుడు ఏంటి, హనీమూన్ ట్రిప్ అయిపోయిన తర్వాత ఇంకా సాధారణంగా సరదాగా ఉంటారు కదా, అసలు ఆ సరదా లేదు, ఏమీ లేదనమాట. ఏం మాట్లాడితే నాకు ఇల్లు రాసేస్తావా లేదా, ఇంకా అందులోకి వాళ్ళ తాలూకా అమ్మ, వాళ్ళ చెల్లి అందరూ కూడా ఇంటర్ఫీర్ అయిపోయారంట. ఇంటర్ఫీర్ అయిపోతే వీళ్ళు ఏమంటారు, అలాగే రాస్తాము, మా ఆడపిల్లకి కదా ఉండాలి, మా పాపకి అది ఇచ్చాం మేము, మీకు ఎలాగ ఇస్తాం అంటే, అది కూడా ఏంటి, అతని పేరు కూడా కాదు, వాళ్ళ అమ్మ పేరు రాయమంటున్నాడట. వాళ్ళ అమ్మ పేరు మీద రాస్తే కనుక అప్పుడు ఆ అమ్మాయితో అతను చక్కగా ఉంటాడట, లేకపోతే ఉండడంట. ఈలోగా ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ క్యారీయింగ్ అనమాట. సో ఆ అమ్మాయికి ఒక మంచి అద్భుతమైన పాప పుట్టిందనమాట. పుట్టిన తర్వాత ఆ వెధవ
ఆ దరిద్రుడు ఆ అమ్మాయిని చూడడానికి కూడా రాలేదట. ఆ దరిద్రుడు ఏంటండి, ఆ పాప పుట్టిన తర్వాత రాలేదు. ఇది ఎందుకు చూపిస్తున్నాను చూడండి, నాప్కిన్స్ ఇవి లుంగీ పంచండి. నేను కిందటి వీడియోలో చెప్పలేకపోయాను, ఈ వీడియోలో చెప్తున్నాను. కొత్త లుంగీ పంచులు ఉంటాయి కదా వాడనివి, అవి చక్కగా మనం, ఎందుకంటే నేనైతే ఇదివరకైతే పాత నైటీలు అమ్మ వాళ్ళ తాలూకా పాత చీరలు ఏమైనా ఉంటే కనుక మసిగుడ్ల కింద వాడేదాన్ని. ఎప్పుడైతే ఈ పండితులు ఉన్నారు కదా, మన యూట్యూబ్లో పండితులు వాళ్ళు చెప్తున్నారు కదా, వాడిన బట్టలను అలాగ మసిగుడ్లుగా వాడకూడదు, మీరు వాడిన బట్టలను వేరే వాళ్ళకి ఇవ్వకూడదు, ఇలాగ అనడం వల్ల ఏం చేశానంటే కొత్త లుంగి పంచి ఒకటి చీప్గా ఉన్నది కొనేసుకున్నాం అనుకోండి, దాన్ని నాప్కిన్స్లా నీట్గా కట్ చేసేసి ఇగోండి ఈ విధంగా గట్ల మీద తడి అది పీల్చడానికి, నెక్స్ట్ అదిగోండి అలా హ్యాంగ్ చేసేస్తున్నాను అనమాట. ఒక పంచి కొనేసారనుకోండి బోల్డ్ రోజులు వస్తుంది అనమాట. సో ఇల్లంతా సర్దేటప్పటికి ఇలాగైంది. సో ఆ పాప పుట్టిన తర్వాత దరిద్రుడు అనేవాడు వాడు చూడడానికి రాలేదనమాట. ఈరోజు సండే కదా, చికెన్ చేశాను చూడండి, ఓకేనా. వాళ్ళు మట్టిగాలు తినేస్తారు, ఇంకా నాకు చాలా పని ఉంది, ఓకే, మీతో మాట్లాడాలి కూడా. అయితే ఏమైందండి, రాకుండా ఏం చేశాడు, ఇంకా ఏకంగా విడాకుల నోటీస్ పంపించాడనమాట. విడాకుల నోటీస్ పంపించడానికి ఆడు ఎంత అంటే అనకూడదు కానీ ఆడు ఎంత భ్రష్టు వేదవో చూడండి మరి. అప్పుడు ఏం చేస్తుంది అమ్మాయి, ఇదిగోండి ఈ బట్టలన్నీ నేను ఇప్పుడు ఉతకాలన్నమాట. ఇన్ని బట్టలు దుప్పట్లు సెక్షన్ అనమాట. ఈరోజు నేను ఉతకాల్సింది, బయటికి వెళ్ళిపోయాను పని మీద. సో ఈరోజు సండే మొత్తం అంతా ఈ బట్టలు ఉతకడం ఆరబెట్టడం వీటితోనే ఉంటుంది అనమాట. సో ఇదంతా అయ్యేటప్పటికి వాడు ఎప్పుడైతే నోటీస్ పంపించాడో ఆ అమ్మాయి ఇంకా బాధపడింది అనమాట. వాళ్ళ నాన్నగారిని బాధ పెట్టలేదు కదా, ఎలాగో అడ్జస్ట్ అయిపోతానని చెప్పేసి ఇంకా ఏదో ఏదో రాజీ కుదుర్చుకొని వెళ్ళిపోయిందనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నాకు మరి కాంటాక్ట్లో లేదనమాట. నాకు చాలా బాధ అనిపించింది. ఆ తర్వాత కాంటాక్ట్లోనే లేకుండా అయిపోయింది. వాళ్ళ నాన్నగారు చనిపోవడం, ఏదో సంథింగ్ అంతా అవ్వడం, ఇదంతా నాకు మిగతా ఫ్రెండ్స్ వల్ల తెలిసింది. తర్వాత కాంటాక్ట్లో కూడా లేరంటే ఇలాంటి వెధవలు కూడా ఉంటారండి. సో వాడి బాధ ఏదో వాడు పడకుండా పోనీ భార్యకి వచ్చింది, ఇద్దరు కలిసి అనుభవించడానికైతే ఆ అమ్మాయి పేరున ఉండాలి కదండి. వాడి పేరున ఇచ్చేయాలంట, లేదంటే వాళ్ళ అమ్మ పేరునైనా రాసియాలంట. అయితే ఎక్కడ చూద్దాం అండి, ఎవరు విన్న విచిత్రం ఇది. అదంతా అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే నిన్న రాత్రి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చిందండి. ఆ ఫోన్ కాల్లో ఏంటంటే లేడీస్ తాలూకా ఘోరాలండి. ఈ మధ్య జరుగుతున్నాయి కదా, లేడీస్ ఎలా చంపేస్తున్నారు. ఇంతవరకు మహానుభావులు మగవాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, కుక్కర్లోని ప్రెషర్ ప్యాన్స్లోని చంపడం ఎలాగనేది శుభ్రంగా చూపించారు. ఇప్పుడు లేడీస్ తాలూకా హవా నడుస్తుందన్నమాట. ఎక్కడ డ్యామ్, ఎక్కడ లోన్లీ ప్లేస్లు ఉన్నాయి అక్కడికి మొగుడిని తీసుకెళ్ళి ఎలా తోసి చంపేద్దామని ఇలాంటి వార్తలన్నీ వస్తున్నాయి. వీటి మీద ఒక వీడియో చేయండి అని చెప్పేసి అని అడిగితే ఖచ్చితంగా చెయ్యాలి, ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ అందరికీ అవేర్నెస్ చేయడానికే కదా నేను ఛానల్ పెట్టాను, ఖచ్చితంగా చేస్తానని ఇందులోనే దాన్ని మెన్షన్ చేస్తున్నానండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈసారి నుంచి మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఏమైనా ఉందండి. ఎందుకంటే మనం పెళ్ళిళ్ళకి ఇది కూడా నేను ఏం చేశానంటే ఇవన్నీ కూడా కిండర్ జాయ్ల బొమ్మలండి. పిల్లలు తినేసే బొమ్మలన్నీ అలా పెడితే ఇక చిన్నది నేను నెట్లో ఆర్డర్ చేసి ఆ చిన్న షోకేస్ తెప్పించి అందులో పెట్టాను. ఇందులో ఇంకా చాలా వరకు కిండర్ జాయ్లు ఉన్నాయి, బొమ్మలు ఉన్నాయి. నెక్స్ట్ జేమ్స్ బాల్స్లో బొమ్మలు వచ్చాయి కదా, అవన్నీ కూడా ఉన్నాయండి. అది ఆర్మీ అంతా జేమ్స్ బాల్ ఆర్మీ అనమాట. మా ఇంటికి వచ్చిన వాళ్ళు అలాంటి బొమ్మలు కావాలని అడుగుతూ ఉంటారనమాట. సో ఏంటండి మనం ఈసారి నుంచి ఇది రాత్రి అయిపోయిందండి, మొత్తం అంతా కూడా దుప్పట్లు కిందకి తేవాల్సి వచ్చింది. ఎందుకంటే పైన వాన పడుతూ ఉన్నదనమాట, అందుకని చెప్పేసి ఇంకా తెచ్చేయాల్సి వచ్చింది. నైట్ నేను పడుకునేటప్పటికి ఇవన్నీ ఆరిపోతాయి అన్నమాట. ఇదిగో ఇవన్నీ కూడా ఆరిపోయి వచ్చాయి. సో ఏమవుతుందండి, మనం ఇప్పుడు పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలంటే ఖచ్చితంగా అటు 7 తరాలు ఇటు 7 తరాలు అనేది పాత పద్ధతి అండి. ఈసారి నుంచి ఏంటంటే పోలీస్ ఎంక్వైరీయే మొదలు పెట్టాలి. ఆడికి ఎవరైనా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా, ఆవిడకి ఎవరైనా ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా, అసలు ఆ తల్లిదండ్రులు ఇదేంటి, ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి. ఇప్పుడు మొన్నటికి మొన్న ఒక ఆవిడ ఇద్దరు కలిసి ఒక అతన్ని చంపేశారు కదా, కూతురును ఆ తల్లి కలిపి. అలాంటి ఏమైనా మాస్ ఇవేమైనా ఉన్నాయా, ఇలాంటివన్నీ చూసుకొని పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలని నా ఒపీనియన్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ తాలూకు అభిప్రాయాన్ని కూడా నాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేస్తారని నేను ఎదురు చూస్తూ ఉంటాను అనమాట. నా సబ్స్క్రైబర్స్ సంఖ్య పెరిగిందా నేను చాలా ఆనందిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.